రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఐఎండీ అధికారులు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారిందని, ఇది తెలంగాణకు ఆనుకుని తూర్పు విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైందని చెప్పారు. ఈ ప్రభావంతో వారం రోజులు వర్షాలుంటాయన్నారు. ఇవాళ 21 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపు 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రెయిన్ అలర్ట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఎన్ని రోజులు రెయిన్ అలర్ట్ ఉంది? అపర్ణ, మీరు చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు బంగాళాఖాతంలో నిన్నటి వరకు కొనసాగిన అల్పపీడన ప్రాంతం అయితే కాస్త బలహీన పడిందనే చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం మనకు ఉపరితల ఆవర్తనంగా కూడా మనకు దాదాపు విదర్భ తెలంగాణ ప్రాంతం వరకు కూడా కేంద్రీకృతమై ఉంది. దీని కారణంగానే వచ్చే వారం రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ దగ్గరగా ఉండడం వల్ల వచ్చే 3 రోజుల పాటు అంటే ఈ రోజుతో పాటు మరో 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అక్కడక్కడ పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజుకి సంబంధించి దాదాపు 21 జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా మనకు దాదాపు వర్షాలకు సంబంధించి కూడా పలు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. పలు జిల్లాల్లో మనకు భారీ వర్షాలు నమోదైతే ఇటు హైదరాబాద్లో మాత్రం మనకు ఒక గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. ముఖ్యంగా ఈ సినాప్టిక్ కండిషన్స్ తో పాటు క్యుములోనింబస్ మేఘాల కారణంగానైతే మనకు ఇలాంటి కండిషన్స్ అయితే గత వారం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. మొన్న కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఇలాంటి కండిషన్స్ కనిపించే దాదాపు మనకు ఒక అర్ధగంట వ్యవధిలోనే 10-12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యి ఎక్కడికక్కడ కూడా స్తంభించిన సిచ్యువేషన్స్ కూడా మనం హయత్ నగర్, వనసలిపురం, ఎల్బీ నగర్ సైడ్ చూసాము. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో, ఒక ప్రాంతం అని కాదు, దాదాపు ఈస్ట్ జోన్లో మొదలైన వర్షం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కమ్ముకొని మనకు చాలా ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. దాదాపు అతి భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు ముషిరాబాద్ సైడ్ కావచ్చు, అదేవిధంగా పలు ప్రాంతాలకు సంబంధించి కూడా నమోదవడంతో ఎక్కడికక్కడ కూడా జల దిగ్బంధనమైన పరిస్థితులు కూడా నిన్న నెలకొన్నాయి. అదేవిధంగా కూడా ఒక 3 నాలాలో కొట్టుకుపోయిన పరిస్థితులు చూసాము. అదేవిధంగా గోడ కూలి ఒక 2 మరణించిన సంభవం కూడా నిన్న చూసాము అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా అంటే నిన్న కురిసిన వర్షానికే ఇప్పటికి ఇటు హైదరాబాద్ తేరుకోలేదు. అలాంటిది మళ్ళీ ఒకసారి కూడా ఇటు మళ్ళీ హైదరాబాద్కి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే మనకు సినాప్టిక్ కండిషన్స్ చెప్పుకున్నామో అదేవిధంగా గాలిలో తేమ శాతం అంటే మాయిశ్చర్ లెవెల్ అనేది పెరిగిపోవడం, దాంతోపాటు ఇటు బంగాళాఖాతము, అరేబియన్ సముద్రం నుంచి కూడా వేడి గాలులు వస్తున్న కారణం వల్ల మనకు ఇలాంటి కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఇక సినాప్టిక్ కండిషన్స్కి సంబంధించి కూడా వర్షాల నేపథ్యంలో దాదాపు మనకు వారం రోజులకి సంబంధించి ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏవైతే క్యుములోనింబస్ మేఘాలు ఉంటాయో మనకు అప్పటికప్పుడు కూడా కమ్ముకొని దాదాపు 2-3 గంటల వ్యవధిలోనే మనకు సంబంధించి వాటి అప్డేట్స్ అనేవి కూడా తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా కూడా నిన్న మనకు అలాంటి సిచ్యువేషన్స్ ఉండడం వల్ల మనకు ఉదయం అంతా కూడా దాదాపు హైదరాబాద్కి సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒక 5 సెంటీమీటర్ల వర్షం అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే క్యుములోనింబస్ మేఘాలు మనకు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా కమ్ముకోవడం వల్ల దాదాపు మనకు సాయంత్రము 4 గంటల ప్రాంతంలో కూడా హైదరాబాద్, ఇటు మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్కి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగింది. 3 గంటల పాటు కూడా దాదాపు వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. రాత్రి 10 గంటల వరకు కూడా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా మనకు జోరు వర్షం, భారీ వర్షం, మోస్తారు వర్షం, ఒక తేలికపాటి వర్షం, ముసురు అనేది కూడా కొనసాగింది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా దాదాపు ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడనైతే ఒక జోరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. కాకపోతే మేడ్చల్, మల్కాజిగిరికి సంబంధించి సేమ్ ఈస్ట్ జోన్కి సంబంధించి కూడా ఈ రోజు అయితే మనకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఆ ప్రాంతంకి సంబంధించి కూడా మనకు ఒక భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు మేడ్చల్, మల్కాజిగిరికి సంబంధించి కూడా ఇటు షామీర్పేట కావచ్చు, కీసరా కావచ్చు, గట్కేసర్, మేడిపల్లి, కాప్రా, మల్కాజిగిరి, ఉప్పల్తో పాటు ఇటు అల్వాలు, దాంతోపాటు మేడ్చల్, దుండిగల్లు, గండిమైసంగ, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచ్పల్లి ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. మిగతా అన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే దాదాపు మనకు 12 సెంటీమీటర్ల పైగానే ఈ ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఇక మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ఇటు హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, దాదాపు మధ్య హైదరాబాద్ కావచ్చు, ఇటు సౌత్ హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ హైదరాబాద్కి సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ హెచ్చరికలకు సంబంధించి
సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు జిహెచ్ఎంసీ దాంతోపాటు మాన్సూన్ బృందాలతో పాటు హైడ్రా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు డిఆర్ఎఫ్ బృందాలతో కోఆర్డినేట్ అవుతూ ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా మనకు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్తో పాటు ఇటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్తూ కూడా మనకు హెచ్చరికలు, కలర్ వార్నింగ్స్, సూచనలు అయితే జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాలకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు కాస్త మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుండడంతో పాటు అక్కడక్కడ జిల్లాల్లో మనకు తేలికపాటి వర్షం, ఒక మోస్తారు వర్షం కూడా కనిపించింది. ఇప్పటికే ఇటు సిద్దిపేట కావచ్చు, కరీంనగర్, దాంతోపాటు పెద్దపల్లి ప్రాంతాల్లో కూడా మనకు చిన్న తేలికపాటి వర్షం, ఒక మోస్తారు వర్షం కూడా కనిపించిన ఉదయం నుంచి సందర్భాలు కూడా మనం చూసాము. ఇక ఈ రోజు హైదరాబాద్తో పాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా పలు జిల్లాలకు అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, పెద్దపల్లి, జనగాం, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి దాదాపు ఈ 21 జిల్లాలకైతే ఈ రోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాల్లో దాదాపు మనకు భారీ వర్షం అంటే 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో హెచ్చరికలు అయితే జారీ చేశారనే చెప్పుకోవచ్చు. ఈ భారీ వర్షాలతో పాటు మనకు ఈదురుగాళ్ల తీవ్రత కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దాంతోపాటు ఉరుములు మెరుపుల తీవ్రత, అక్కడక్కడ పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన అధికారులకు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటు రైతులకు కూడా ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా ముందస్తు పంటలు ఎవరైతే వేశారో వాటికి సంబంధించి కూడా కోతకు వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో కూడా ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అందిస్తున్న సూచనలు కావచ్చు, రెయిన్ అలర్ట్స్ కావచ్చు, వాళ్ళు ఇస్తున్న బులెటిన్స్ కావచ్చు, ఇటు రైతులు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో వారం రోజుల పాటు వర్షాలు ఉన్నప్పటికీ కూడా వచ్చే 3 రోజులు మాత్రం మనకు భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఈ హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సినాప్టిక్ కండిషన్స్తో పాటు అంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు ఇటు అరేబియన్ సముద్రంలో కూడా మనకు ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి మరో అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఒకవేళ అల్పపీడన ప్రాంతం ఏర్పడినా కూడా తెలంగాణకి దూరంగా ఉన్నప్పటికీ కూడా మరో 2 రోజుల పాటు కూడా ఒకవేళ దగ్గరగా వస్తే మాత్రం మరో వారం రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, మరో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అపర్ణ.